చేస్తూ మన ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం వరకు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 7వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. పరమగీత గ్రంథం 1:7. నా ప్రాణ ప్రియుడా, నీ మందును నీ రచన మేపుదువో, మధ్యాహ్నమున నచ్చటి నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దానై నీ జతకాండ మందుల యొద్ద నేనెందుకు ఉండవలెను? దేవుడు తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, షూలమ్మితి యొక్క ఆధ్యాత్మిక స్థాయిని గురించి, అమ్ముకున్న విశేషములను గురించి గత కొన్ని వారములుగా మనం ధ్యానం చేశాం. ఆమె దేవుని చేత ఆకర్షించబడిందని, ఆమె ప్రార్థనే ఒక విశేషం. ప్రభువా నన్ను ఆకర్షించు అని కోరుకుందని, ఆ రీతిగా దేవుని చేత ఆకర్షించబడి తన యవ్వన కాలమును ద్రాక్ష తోటకు కావలికత్తిగా ఖర్చు పెట్టిందని, యవ్వన బిడ్డలు ఎవరైనా సౌందర్యముగా ఉండడానికి ఇష్టపడతారు, సుకుమారంగా ఉండే జీవితాన్ని కోరుకుంటారు. కానీ ఆవిడైతే ద్రాక్ష తోటకు కావలి కాసి ఎండకు శ్రమకు కాలి నల్లబడిపోయి యెరూషలేము కుమార్తెల చేత చిన్న చూపులు చూడబడి అవహేళన చేయబడి సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితిలో ఉండిందని, ఆవిడ శ్రమానుభవాలను గురించి కూడా మనం విస్తారంగా ధ్యానం చేసుకున్నాం. ఇంతగా దేవుణ్ణి ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించే బిడ్డ తన యవ్వన జీవితాన్ని ద్రాక్ష తోట కావలికి ఖర్చు పెట్టిన బిడ్డ, అందరి కన్యకల వలె సౌందర్యమును కాక శ్రమానుభవాన్ని ప్రేమించిన బిడ్డ ఇక్కడ విచారవదనముతో మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి ఆవిడ విచారానికి కారణము అంటే, ఇంత భక్తి కలిగిన, పరిశుద్ధురాలైన, బాధ్యత కలిగిన, దేవుని కొరకు శ్రమపడే తత్వం ఉన్నటువంటి ఈ బిడ్డ ఎక్కడ ఆయన నడిపింపును మిస్ అయింది. ఆవిడ తిరుగుబాటు చేసిన వ్యక్తి కాదు, పాపం చేసిన మనిషి అంతకన్నా కాదు, పరిశుద్ధురాలు. ద్రాక్ష తోట కొరకే, సంఘం కొరకే, సేవ కొరకే జీవితాన్ని ఖర్చు పెట్టేసిన మనిషి. దేవుని చేతనే నా ప్రియురాలా, సుందరవతి, నారీమణి అని పిలిపించుకున్న స్థాయి ఉన్న వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తి ఎక్కడో నడిపింపును కోల్పోయి, మిస్ అయిపోయి ఇప్పుడు ఎంత ఏడుస్తుందంటే, నా ప్రాణప్రియుడా, నీ మందను ఎక్కడ మేపుతున్నావు అంటే, ఆయన మంద ఎక్కడుందో తనకి ఇప్పుడు తెలియట్లేదు. అసలు తను ఎంత దూరం అయిపోయిందో ఆలోచించండి. ఏదో బ్రతుకుతుంది కానీ, ఏదో గడ్డి మేస్తూ ఉంది కానీ, నీ మందని ఎక్కడ మేపుతున్నావు అంటే ప్రియుని మేత ఆవిడకి దొరకట్లా, ఏదో అట్లా బతుకుతాం. ఆయన మంద ఎక్కడుందో కొడతానే తెలియట్లా. ఆవిడంటుంది, మధ్యాహ్న కాలమున ఎచ్చట నీడకు దానిని తోలుతూ నాకు చెప్పు అంటే, లోకమంతటి మీదికి ఒక తీవ్రమైన వేడి మిగిలిన ఎండాకాలం ఒకటి రాబోతుంది, ఎవడు భరించలేదు. గతంలో రాకడ సందేశాలు మీతో నేను ధ్యానం చేసినప్పుడు ఆ ఎండ అనే కాలానికి కొన్ని అర్థం మీకు చెప్పాను. నేను ఎండకు తాళలేక, వేడిని భరించలేక మనం ఏదో ఒక నీడను ఆశ్రయిస్తామే, అలాంటి శ్రమ కలిగిన స్థితి అని చెప్పాను. రాకడ కాలాలు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు గుర్తు చేసుకోండి ఒకసారి. మధ్యరాత్రి, అర్ధరాత్రి అనే వేళలో వాడాడు. నిజానికి అది యేసయ్య రాకడ రాత్రుల పూట వస్తుంది, పగలు రాదు అనే వ్యాఖ్యానం కరెక్ట్ కాదు. అక్కడ రాత్రి అంటే 24 గంటల ఒక దినం అనే కాలంలో వచ్చే రాత్రి కాదు. లోకమంతటి మీదికి రాబోతున్న ఒక చల్లని పరిస్థితి, యుద్ధములు లేని ప్రశాంత దినములు. 1 Thessalonians 5:1 ప్రకారం లోకులు మాకు నెమ్మది లేదు, భయము లేదు, నెమ్మదిగా ఉందని చెప్పుకొని చూడగా ఆ దినము వచ్చును అన్నాడు కదా. అట్లాగా మధ్యరాత్రి, అర్ధరాత్రి అంటే యుద్ధములు లేని కాలం, ప్రశాంతమైన కాలం, నెమ్మదిగా ఉన్న కాలం అని మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం.
ఈ మాటలన్నీ మనం ఆలోచన చేసినప్పుడు మధ్యాహ్నము అంటే అర్థం ఏమొస్తుంది అంటే అది భయంకరమైనటువంటి ఎండ 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 అంటే శ్రమ, కష్టం అయిన కాలం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అంటే ఆ భయంకరమైన లోకమంతరి మీదకి శ్రమకాలం ఒకటి రాబోతుందని తనకు తెలుసు. ఆ భయంకరమైన ఉగ్రతలో తన సంఘాన్ని నీడ అనే మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతాడు అని కూడా తెలుసు. అంటే చివరి దినముల్లో లోకానికి రాబోతున్న శ్రమల గురించి, ఆ శ్రమల్లో ఉగ్రతలో దేవుడు సంఘాన్ని కాపాడే విధానాల గురించి అన్నీ ఆవిడకి తెలుసు. కానీ ఎక్కడో నడిపింపు మిస్ అయిపోయింది. ఆ లింకు దొరకటం లేదు. గోల పెట్టి ఏడుస్తోంది. సంసోను కన్నా కొన్ని వేల రెట్లు బెటర్. ఎందుకని? సంసోను దేవుని ఆత్మను కోల్పోయాడు, కానీ కోల్పోయినట్టు తెలియట్లేదని. ఆత్మ ఉన్నప్పుడు, అభిషేకం ఉన్నప్పుడు ఎట్లాగా పనిచేసేవాడో స్టేజ్ మీదకి ఎక్కి అలాగే పనిచేస్తున్నాడు. నిజానికి అభిషేకం ఎప్పుడో పోయింది. సంసోను లేచి ఎప్పటి ఎట్లు తను విడజొమ్ముతుననుకున్నాను, కానీ యెహోవా ఆత్మతను ఎడబాసినని అతనికి తెలియలేదని న్యాయాధిపతులు 16:20 మనం చూస్తాం. అభిషేకాన్ని కోల్పోవటమే ఒక పెద్ద నష్టం అంటే, అభిషేకం కోల్పోయినట్టు తెలియకపోవడం ఎంత ఘోరం. కానీ ఈవిని ఆ డేంజర్లో లేదు. ఆ నడిపింపును కోల్పోయినట్టుగా దేవుని నడిపింపులో, దేవుడి కాపరిత్వములో, దేవుడి మేతలో నేను లేను అన్నట్టుగా గ్రహించింది. లోకమంతరిగా రాబోతున్న ఎండ, అనబడుతున్న ఉగ్రత దినములలో ఆయన నీడనే మధ్యాకాశం తోలికెళ్తాడని తెలుసు. కానీ ఇక్కడే ఈ స్థితిలో ఉంటే ఉగ్రతను తప్పించుకోలేను, ఆ నేను ఒక మధ్యాకాశం చేరలేను అన్న వాస్తవం అయిపోయి ఇక ప్రేమ స్టార్ట్ చేసింది. ప్రభువా, ఎక్కడ మేపుతున్నా నీ మందని? నేను ముసుగులో ఉండిపోయాను, నాకు ఆ ప్రత్యక్షత లేదు, నాకు ఆ తేటగా తెలియటం లేదు. నేను జతగంటల మందులో ఉండిపోయి నామకర్త సంఘంలో ఉండిపోయాను. ప్రతి మంద ప్రియుని మంద కాదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రియుని మందలో ఎత్తబడే సంఘములో నేను ఉండాలి, నామకర్త సంఘంలో ఉండకూడదు. నన్ను ఎలాగైనా కాపాడు ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఈ పాఠంలో మనం గ్రహించవలసినది ఏంటంటే, మనం పరిశుద్ధతను కాపాడుకున్నా, దేవుని మీద ప్రేమను నిలుపుకున్న, దేవుని కొరకు ద్రాక్ష తోటగా సంఘం కొరకు శ్రమపడి ప్రయాసపడి ఎండకు కాలి నల్లబడిపోయినంత సమర్పణ మనము కలిగి ఉన్న, వీటన్నిటితో పాటు మనము కాపాడుకొనవలసిన మరొక ప్రాముఖ్యమైన విషయం, ఆయన మందను నడుపుతున్నటువంటి ఆ నడిపింపును జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఒకవేళ మనము నడిపింపును మిస్ అయితే, మనకెంత పరిశుద్ధత ఉన్నా, ఎంత ప్రేమ కలిగి ఉన్నా, దేవుని కొరకు శ్రమపడే తత్వం మనకున్నా, లోకమంతటి మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించుకొని నీడ అనబడుతున్న మధ్యాకాశానికి క్షేమంగా వెళ్ళే దారి మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అకస్మాత్తుగా అడ్డగోలుగా తెగుళ్ళు, రోగాలు, శాపాలు పడిపోవు మీదకి. వెంటనే ఉగ్రత వచ్చి పడిపోదు, కొంపలేం అంటుకుపోవు. దేవుడు కోపిష్ఠుడు కాదు, సద్దాహుస్సులు అంటాడు కాదు, హిట్లర్లు అంటాడు కాదు. మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆయన మందను మేపుతున్న ఆ రూటు గనక మిస్ అయితే నీడ అనబడుతున్న మధ్యాకాశాన్ని మిస్ అవుతాం. ఈ ఎండ అనబడుతున్న ఉగ్రతను మనం మిస్ అవుతాం, అందులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఆ యొక్క షోలమితి ఏడిచినట్టుగా మనం కూడా, అయ్యా నీ మందను ఎక్కడ మేపుతున్నావు, ఎక్కడ నీడకు దాన్ని తోలికెళ్తున్నావు నాతో చెప్పు. నేను ముసుగులో ఉండిపోకూడదు. ప్రత్యక్షత లేని ఆ స్థితి. ముసుగు అంటే చాలాసార్లు చెప్పాను, ప్రత్యక్షత లేని స్థితి. లాజరు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత అతడు సజీవుడే కానీ తనను బ్రతికించిన యేసును చూడగలిగిన స్థితి ఆయనకి లేకపోయింది. అతని రుమాలు విప్పిన తరువాత, కట్లు విప్పిన తర్వాతనే తనను బ్రతికించిన యేసును చూడగలిగాడు, యేసుతో నడవగలిగాడు. మృతులలోంచి మనము సజీవులం అయిన తర్వాత కూడా ఈ యొక్క విప్పబడే అనుభవం ప్రత్యక్షతలోకి రాకపోతే మనం రక్షించబడి ఏమండి పరిశుద్ధుల జాబితాలో చేరి ప్రయోజనం ఉండదు అనేది మనం చాలా కాలంగా నేర్చుకుంటున్న పాట. కనుక మీరందరూ కూడా ఒక అష్యూరెన్స్ కలిగి ఉండాలి. నేను రక్షించబడ్డాను, నేను యేసయ్య బిడ్డను, యేసయ్యను ప్రేమిస్తున్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, దేవుని సంఘం కొరకు శ్రమపడే అనుభవాల్లోకి ఉన్నాయి, వీటన్నిటితో పాటు నేను నడిపింపులో ఉన్నాను అనే అష్యూరెన్స్ ఉండాలి. నడిపింపును మిస్ అయితే, కోల్పోతే
నీడ అనబడే మధ్యాకాశానికి వెళ్లకుండా ఎండ అనబడే శ్రమలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. మనకెవ్వరికి ఆ స్థితి పట్టకూడదు, ఉండకూడదు అని వెంబడించే ఒక అనుభవం, నడిపింపులో ఉండే ఒక అనుభవం ఖచ్చితంగా మనము కాపాడుకోవాలి అనే పాఠాన్ని ఈ ఉదయకాలం నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఆ కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. దీన్ని బలపరచడానికి ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు ఆ సియోను కొండ మీద మహిమలో ఉంటారని చెప్పాడు, ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వాక్యం చదవండి ఒకసారి. ప్రకటన 14:4. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రుడు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా. ఆ సియోను కొండ మీద కనబడిన పరిశుద్ధులు ఎవరు అనే ప్రశ్నకి జవాబుని చెబుతూ అంటాడు, వీరు అపవిత్రులు కానివారు, అబద్ధమాడని వారు, వారి నోట ఏ కొన్నెము లేదు. ఇలాంటి అద్భుతమైన క్వాలిటీస్ తో పాటు గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళపోయారు అనే సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ పరమగీత కన్యక మిస్ అయిందనే. పరిశుద్ధత కంటే అబద్ధం లేదు, కొండములు లేవు, కపటము లేవు. ద్రాక్ష తోట కోసం శ్రమపడి అలిసిపోయి సింహములతో పోరాడి శ్రమానుభవాలు నలిగిపోయింది. కానీ ఏం మిస్ అయిందంటే ఈ గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళపోయే ఆ నడిపింపును మాత్రం మిస్ అయింది. ఫలితం ఏంటి? నేను ఉగ్రతను తప్పించుకొని మధ్యాకాశపు మేఘాల విందులో ఉంటాను అనే నిశ్చయతను కోల్పోయింది. మనం చేసే భక్తి, మన కష్టం, మన సమర్పణ, మన వైరాగ్యం లోకస్తుల వల్ల మనం ఆనందించకుండా, మన డబ్బుతో ఎంజాయ్ చేయకుండా, మన కష్టార్జితాన్ని కూడా దేవుని క్రమాలకు అప్పగించుకొని త్యాగము కలిగి దేవుని రాజ్యం కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సేవకుల కొరకు ఇంత ప్రయాసపడింది, ఇంత భక్తి చేస్తున్న కారణం ఏంటి? నశించిపోతున్న వాళ్ళతో నశించిపోకూడదని, ఉగ్రతలో మనం శ్రమల పాలైపోకూడదని, అందులో తప్పించబడి నీడ అనబడుతున్న మధ్యాకాశానికి ఎత్తబడే సంఘంలో ఉండాలని ఒకే ఒక లక్ష్యంతో ఇన్ని బాధలు పడుతున్నాం. ఒకవేళ అది మిస్ అయితే ఇంకా మన శ్రమకు అర్థమే ఉంది, మన త్యాగానికి అర్థమే ఉంది, మనం ఖర్చు పెట్టిన ఖర్చుకు అర్థమే ఉంది, ఎన్నాళ్ళు సహించి భరించి ఓర్చుకున్న దానికి విలువే ఉంది. కనుక ఆ సియోను కొండ మీద ఉన్న పరిశుద్ధులను మీరు చూస్తే వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారే, అబద్ధమడని వారి నోట ఏ కపటము లేదు. వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ పొరపాటు లేకుండా వాళ్ళు ఈ షోలమితి కన్య కన్నా వాళ్ళు ఎందులో బెటరు? గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళ. ఆ నడిపింపులో ఎక్కడికైనా పోవడమే. అందుకని హెస్కేల్ 47లో ఏం చెప్పాడు? మంచి ప్రవక్త 47 అధ్యాయులప్పటికే ఎంతో అద్భుతంగా బీభత్సంగా హెస్కేల్ వాడబడ్డాడు. ఎండిన ఎముకల లోయలో ఒక సైన్యాన్ని పుట్టించగలిగిన శక్తివంతమైన ప్రవచన సేవ కూడా అప్పటికి చేశాడు. అంత స్థాయిలో ఉన్నటువంటి హెస్కేల్ పట్టుకెళ్ళి ఒక జీవ నది దగ్గర నిలబెట్టి 1000 మూరలు నడవమన్నాడు. చీలమండలో వచ్చింది మరొక 1000 మోకాళ్ళు, మరొక 1000 మరొకతో, మరొక 1000 ఈత కొడుతున్నాడు. అలా ముందుకు వెళ్తుంటే ఈత కొట్టలేనంత ప్రవాహం రాగా ఆ ప్రవాహం ఎటు తీసుకెళ్తే అట్టుకుంటుపోయాడు. ఆ అనుభవాన్ని హెస్కేల్కి చూపించడం ద్వారా దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఎంత చీలమండలమైనా మోకాళ్ళైనా నడువులోకి వెళ్ళినా కంట్రోల్ నీ చేతిలో ఉంటుంది. నువ్వు నడవగలుగుతున్నావు. ఈత కొట్టడం కూడా నీదే కంట్రోల్. కానీ ఈత కూడా కొట్టలేని దశకి వెళ్తే ఆ ప్రవాహం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోయింది. ఆ అనుభవం వరకు నేర్పాడు దేవుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ చీలమండలం కూడా అదే పరిశుద్ధాత్మ నదే, మోకాలు కూడా అదే నది. అంటే ఆ నదిలోనే రకరకాల అనుభవాలు. నువ్వు పరిశుద్ధాత్మలో ఉన్నావు, కానీ ఎక్కడ దాకా వచ్చావు? కంట్రోల్ నీదా పరిశుద్ధాత్మగా? ఈత కొడితే కూడా నీదే కంట్రోల్. ఈదులు అట్టు కూడా శక్తి సరిపోక ప్రవాహం ఎటు తీసుకెళ్తే వెళ్ళిపోయేలాగా అయితేనే దేవుడు కోరుకున్న తీరానికి మనం చేరగలుగుతాం అనేది మనం నేర్చుకునే పాట. కనుక మొట్టమొదటిసారిగా విశ్వాసులకు తండ్రిగా మనకు పరిచయమైన అబ్రహాము మొదలుకొని ప్రకటన గ్రంథంలో సియోను కొండ మీద ఉన్న పరిశుద్ధుల దాకా ప్రతి వారిలో కామన్ గా మనం గమనించగలిగేది ఆ నడిపింపులో కూడా వెళ్ళిపోవడమే. నిర్గమాకాండం 45 చివరి వచనంలో మనం ఏం చూస్తున్నాం? ఇశ్రాయేలుల ప్రయాణ పద్ధతి ఇదే. ఏంట ప్రయాణ పద్ధతి? మేఘము ఆగినప్పుడు ఆగారు, మేఘం సాగినప్పుడు
వాళ్ళు చిన్నోళ్ళో పెద్దలో మోషేతో సహా ఆరోనుతో సహా ఆ నడిపింపు బైబిల్ గ్రంథంలో ఆది నుంచి అంతవరకు కనపడేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం. అబ్రాహాముకు వచ్చిన దాంట్లో ఏంటి? నేను చూపించు దేశములకు నువ్వు వెళితే. ఆయన ఎటు చూపిస్తాడు పోతా ఉండాలి. ఆ ప్రభాకి ఎటు తీసుకెళ్తాడు కొట్టుకోవాలి. ఎంత లోతుగా నడిపిస్తాడు వెళ్ళిపోతుండాలి. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళాలి. పరిశుద్ధతను కాపాడుకుంటున్న వారు, దేవునిలో తమకున్న శ్రమానుభవాలను కాపాడుకుంటున్నవారు నడిపింపును కూడా కాపాడుకోవాలి. ఆ నడిపింపును మిస్ అయితే మన గమ్యాన్ని మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనే సంగతిని, అంటే సింపుల్గా కారు కండిషన్లో ఉండి మనం కూడా ఆరోగ్యంగా ఉండి కారు నిండా పెట్రోల్ కూడా ఉండి రూట్ మర్చిపోతే అలా తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. కనుక ఆ నడిపింపును కరెక్ట్గా పట్టుకొని ఉండాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఒక విశ్వాసి దేవుని యొక్క నడిపింపును ఎలా పొందుకుంటాడు? దాని కొరకే దేవుడు దైవ సేవకులు మీద ఉంచాడు అనేది. మొదట దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ దేవుడే. దైవజనుడు అనేవాడు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్కి రాకూడదు. మొదటి ప్లేస్ దేవుడే. దేవుని ప్రతిరూపంగా మనకున్న రెండవ ప్లేస్ దేవుని వాక్యం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం, నడిపింపు. ఇవి మనకు అర్థమయ్యేలా చేయడానికే దైవజనుడు. ఎప్పటికీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో దైవజనుడు రాకూడదు. ఎప్పుడు కూడా దేవుడే దేవుడే దేవుడే. దేవుని వాక్యము, దేవుని ఆత్మ, ఆ దేవుని వాక్యం, దేవుని ఆ ఆత్మ నడిపింపు మనకు అర్థమయ్యేలాగా సహకరించడానికే దైవజనుడు. మనం ఫాలో అవ్వవలసిన కారణం కూడా అదే. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ విషయాన్ని మనకు అర్థం చేయడానికి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, బైబిల్ ఉన్న వారు చూడండి మంచిగా. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులకు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకునే వారే ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఎంతో విపరీతంగా బ్రతిమాలుతున్నాడు, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంతలా బ్రతిమాలుతున్న కారణం ఏమిటబ్బా అని చూస్తే దేవుని వాక్యంలో రాయబడిన మాట మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. స్వార్థ ద్వారా మేము కన్నాం కనుక మీరేం చేయాలంటే మమ్మును పోలి. ఏమంటే మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి, కానీ ఒక వ్యక్తిని పోలి నడుచుకోవాల్సిన కర్మ మనకేంటి అని అనిపిస్తుంది చాలాసార్లు. ఒకవేళ దైవ సేవకుడు అనేవాడు ఒక వ్యక్తిగా మాత్రమే తీసుకునేటట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. క్రీస్తుకు ప్రతినిధిగా తీసుకునగలిగితేనే, క్రీస్తు యొక్క రాయబారిగా తీసుకునగలిగితేనే, ప్రకటన 1:20 ప్రకారం దేవుని దూతగా తీసుకునగలిగితేనే మనము ఈ నడిపింపులోనికి రాగలుగుతాం. దేవుని బిడ్డలారా, అతను కూడా మనలో ఒకడిగా, ఒక మామూలు మనిషిగా ఉంటే అతనికి వందనం చేయవలసిన అవసరం కూడా పెద్దగా లేదు. మన కష్టార్జితాన్ని అతని చేతిలో పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. రెయిన్బోలు మనం కష్టపడటం ఏంటి, మనం ఉద్యోగాలు చేయటం ఏంటి, మనం బాధలు పడటం ఏంటి, నిద్ర నిప్పులు మన డ్యూటీలు చేయటం ఏంటి, అందులో 10,000 తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టడం ఏంటి, ఏం అవసరం? సంఖ్యాకాండ 18లో ప్రత్యక్ష గుణంలో మీరు చేయించిన సేవలకు ఇశ్రాయేలుల దశమ భాగములను మీకు జీతములుగా అన్నాడు. అంత పెద్ద జీతం ఎందుకు? ఒకవేళ 3,000 మంది విశ్వాసులు ఉంటే 3,000 మంది కూడా దశభాగాలు ఇస్తే ఎన్ని లక్షల రూపాయలు జీతం అది? అమ్మో, అంత జీతం ఎందుకు? కనుక ఆలోచించాలి మనం. పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, ఒక తండ్రిగా, ఒక నడిపింపునిచ్చి, గుండెల మీద మోయగలిగి, కన్నీరు గార్చి ప్రార్థించగలిగి, ఏమండి ఆ ఇంటిలో చేర్చుకొని పోషించి బలపరిచి స్వాస్థ్యములు ఇచ్చున్నంతగా నడిపించగలిగిన ఒక తండ్రి మీకున్నప్పుడు ఏం చేయాలంట? వారిని పోలి
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. ఆత్మను కాయుచున్న సంఘ కాపరులు మీ తోటి వారు కాదు, మీ పై నాయకులు అన్నది గుర్తించాలి. చాలాసార్లు ఇతను కూడా మా తోటి వాడే కదా, మనలాంటి మనిషే కదా. అవును, ఏ కొమ్ములే ఉండవు, పెద్ద విచిత్రమైనటువంటి 6 రెక్కలు శరాపుల్లాగా ఏముండవు, మామూలు మనిషే. మరి ఎందుకు ఎక్కువ గౌరవించాలి, ఎక్కువ ప్రేమించాలి? ఇప్పుడు అహరోను ప్రధాన యాజకుడు, మోషే నాయకుడు, ప్రజలందరి పక్షంగా దల్యర్పణలు చేసి సమాధాన పలికే పాపరే అన్ని భరించవలసినంత అహరోనే. కానీ కొండ మీదకి ఎక్కినప్పుడు ఇంచుమించు వయసులో అహరోను మోషే కూడా కొంచెం పెద్దోడే కదా. అయినా ఒక రాయి తీసుకొచ్చి మోషేకేసి మోషేను కూర్చోమని అతని చేతులను ఆదుకొని, అవసరమా? మేము నీలాంటి మనుషులమే కదా, వయసులో నీకన్నా పెద్దోని కదా, నేను కూర్చుంటే నువ్వు నిలబడ అవసరమైతే. ఒకవేళ ప్రశ్నించవలసి వస్తే దానికి జవాబు మోషే ఏం చెప్పలేడు. ఏం చెప్తాడు? అక్కడ అహరోను హూరు ఆశించిందేంటి, ఆలోచించిందేంటి? ఇతను చేతులెత్తుట ప్రజలకు జయమునిచ్చుచున్నది. ఇతడు చేతులు ఎత్తలేకపోయినప్పుడు ప్రజలు ఓడిపోతున్నారు. ప్రజలు గెలిచినట్లుగా ఇతని చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తగలుగునట్లు కాస్తంత సౌకర్యం ఇతను కల్పించాలి అని భావించారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, మీ పై నాయకులు అంటే ఏదో పెద్ద అంతస్తు, కళ్ళకి మీద మొయ్యబడాలి, బాజా భజితులు ఉండాలి, అంత దరిద్రం ఏం అవసరంలా. అతడు మన ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయుచున్నాడు కనుక ఖచ్చితంగా అతడు మన తోటివాడు కాదు, మన పై నాయకుడు. సంఘ కాపరిని ఒక ప్రసంగికుడిగా చూడకూడదు. ఒక ప్రసంగమే కావాలంటే చెప్పాను కింద ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. విస్తారంగా మంచి కృపగల, ఎంతకంటే అద్భుతంగా, ఎందుకంటే మహిమకరంగా నూతన ప్రత్యక్షతలతో వాక్యమును బోధించగలవారు కోట్ల మంది ఉన్నారు. దేవుడు భూమి మీద ఎవరికైనా ఒకరికే కురిపించాడా? లేదు కదా. ఎంతో మందిని దేవుడు మర్యాదికమైన మహిమతో వాడుకుంటున్నాడు. కానీ మీ ఆత్మకు ప్రతి ప్రసంగికుడు లెక్క అప్పచెప్పేలాగా ఉండడు కదా. ఆత్మలకు లెక్క అప్పగించవలసిన బాధ్యత ఎవరి గురించి అయినా దేవుడు ఎవరి లెక్క రే వాళ్ళని ఆత్మ నీ చేతులు పెట్టి ఏం చేసావురా, ఫలాని సంవత్సరం నుంచి నీ చేతిలో పెట్టాను, ఎలా నడిపించావు, ఏ ఉపదేశం నేర్పావు, ఏ క్రమపరిచావు, ఎలా సిద్ధపరిచావు, ముడతలు మంచలు డాగులు కలకలు పౌనట్లుగా వాక్యమని వర్షం కుమరించావా, స్నానం జరిగిందా అని ఎవరిని అడుగుతాడు? ఆ లెక్క మన గురించి తాను లెక్క చెప్పుకోవలసిన స్థితిలో ఉన్నాడు కనుక మన తోటివాడు కాదు, పైవాడు అన్న గౌరవాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి గౌరవం కలిగి ఉన్నప్పుడు నడిపింపులో ఉండగలుగుతాం. తలకెనుకున్నప్పుడు ఉంది. అందుచేతనే ఆ పరమగీత కన్యక పరిశుద్ధత విషయంలో, కష్టపడే విషయంలో ఎక్కడ వంక పెట్టడానికి వీరులేనంత పరిశుద్ధమైన, దేవుని దృష్టికి సౌందర్యమైనటువంటి పెళ్లి కుమార్తె షోలమ్మిది. కానీ నడిపింపును మిస్ అయ్యి ఇప్పుడు బాధపడుతోంది. రేపటి దినాన మనకు ఆ బాధ రాకూడదంటే మనం మన పరిశుద్ధతను కాపాడుకోవడంతో పాటు, మన భక్తిని కాపాడుకోవడంతో పాటు, నడిపింపులో పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నామా, మేఘం కింద నడుస్తున్నామా లేదా, మేఘము కింద మోషే వెనక వెళ్తున్నామా లేదా అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. పౌలు గారు తెస్సలోనికే సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, సహోదరులారా, మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను, అంటే మేము వ్రాతపూర్వకంగా ఏదన్నా పంపించిన, నోటి మాటగా చెప్పిన మా విధులను, కట్టడలను ఖచ్చితంగా చెప్పాలి.
దైవజనుడు సంఘ కాపరి ఏదైనా విధి, ఏదైనా కట్టడ, అది నోటి మాట ద్వారా కానీ వ్రాతపూర్వకంగానే చెప్తే ఖచ్చితంగా దాన్ని మనం చేపట్టాలి. నడిపింపులో ఉండడం అంటే అది, నడిపింపులో కొనసాగటం అంటే అది, పై నాయకుడిగా ఉండి మనం ఒక అనుచరులముగా వెంబడించడం అంటే దాని అర్థం అది, దాని అర్థం అది. కనుక దైవజనుడు మీకు నియమించిన కట్టడలు, విధులు నమ్మకముగా మీరు చేపట్టినప్పుడు దాని అర్థం ఏమిటంటే మీరు ఆ నడిపింపులో ఉన్నట్టు, ఆ విధానంలో ఉన్నట్టు. అది మనకి ఎంతో ఉపకారం చేసేది, ఆశీర్వాదకరమైనది అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, ఆత్మీయ తండ్రులు 10,000 మంది ఉండరు గనక వారి మాట వినండి, వారిని పోలి నడుచుకోనండి, వారిని పోలి నడుచుకోనండి. సేవ విషయంలో కానీ, ప్రార్థనల విషయంలో కానీ, ఉపవాసముల విషయంలో కానీ, ఆర్థిక విషయాలలో కానీ, ప్రతి విషయములలో వారు చేస్తున్నట్లు చేయడానికి ప్రయత్నం చేయండి. ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, సంఘ కాపర్లు ప్రసంగికులు కాదు, వారు పై నాయకులు కనుక మనం ఒక అనుచరుల మాదిరి వెంబడించాలి. మూడవది, వారి నోటి మాట వలన కానీ వ్రాతపూర్వకంగా చేపట్టిన అప్పగించిన ప్రతి విధిని, కట్టడని నమ్మకంగా మనము చేపట్టాలి, నెరవేర్చాలి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూద్దాం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునే ఉన్నందునను తనతో కూడా ఉండవలసిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఆ వాక్యాన్ని మీరు గమనించారా? నాకు ఒక పట్టాన జీర్ణం కాని వచ్చిన చాలా సంవత్సరాలు నేను దాని మీద ఆలోచన చేశాను. ఎంత పెద్ద మాట! ఆయన వారిని ఆయన అంటే ఎవరు? యేసయ్య. ఆయనతో వ్యతిరేకంగా లేచిన ఆ శత్రు రాజులందరినీ జయించాడట. ఎలా జయించాడు అని అడిగితే, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఎన్నందునను, అంటే రాజులకు రాజు ప్రభువులో ప్రభు అయినందున మాత్రం చేతనే కాదు, ఎన్నందునను తనతో కూడా ఉండిన వారు, ఆ ప్రభువుతో ఉన్నవారు, పిలువబడిన వారై, ఏర్పరచబడ్డ వారై, నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సార్వభౌమాధికారి. ఆయనకి అసలు పరిధిలో లేనిది ఏముంటుంది అసలు? కానీ ఆయన తనతో యుద్ధము చేయించిన శత్రురాజులను జయించాలంటే ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఏమై ఉండాలి? పిలువబడిన వారై, ఏర్పరచబడ్డ వారై, నమ్మకమైన వారై ఉంటే ఆయన చేయిస్తాడంట. అంటే ఆయనతో ఉన్నవారు నమ్మకస్తులు కాకపోతే అది ఆయన విజయం మీద చెప్పేట్టు చూపిస్తుంది. ఎంత పెద్ద మాట ఇది! ఎవడెలా ఉన్నా సరే నేను గెలిచేస్తాను అనొచ్చు కదా ఆయన. నాతో ఉన్న వాళ్ళందరూ నా కొంప ముంచిన వారైనా పర్లేదు, నేను జయించేస్తాను అనొచ్చు కదా. అసలు యేసయ్య ఇప్పుడు ఇంతకీ 15వ అధ్యాయంలో కాన్సెప్ట్ ఏంటి? బబులోను అనే ఒక మహాపట్టణం ఉన్నది. ఎత్తబడే సంఘం ఎలాగైతే ఉన్నదో, ఒక నకిలీ సంఘం, లోకపు సంఘం, ఒక పాపిష్టి వ్యవహారం భూమి మీద ఉన్నది. ఇందాక పట్టణ 11లో వాళ్ళు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదని చెప్పాడే. అక్కడ స్త్రీ అంటే శరీర సంబంధంగా భౌతిక ఉన్న స్త్రీ కాదు. ఈ బబులోను సంఘం నకిలీ సంఘం. ఎందుకంటే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు సియోను కొండ మీద ఉన్నారంటే అంటే మొత్తం పురుషులే అని అర్థం. పరలోకానికి సియోనికి స్త్రీ ఎవరున్నారని అర్థం. కనుక అక్కడ అంటే ఆ స్త్రీ అంటే లోక సంబంధంగా భౌతిక ఉన్న స్త్రీ గురించి కానీ చెప్పింది. అక్కడ బబులోను అనే ఒక నకిలీ సంఘం, నామకార్థ సంఘం. ఏంటి? మన యాంటీ క్రైస్ట్ గడి బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ సంఘముతో యేసయ్య యుద్ధం చేయబోతున్నాడు కడవరి కాలంలో. క్రీస్తు సంఘం ఆ నకిలీ సంఘంతో, అబద్ధ సంఘంతో యుద్ధం చేయబోతుంది.
ఆ భయంకరమైన పోరాటములు ఆయన ఎలా జయిస్తున్నాడు? తాను ప్రభువులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందున చేత మాత్రమే కాదు. ఆయన ఎలాగో రాజులకు రాజే ప్రభువులకు ప్రభే, కానీ ఆయనతో ఉన్నవారు, పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు, నమ్మకమైన వారు అందున జయించను. దానికి అర్థం ఏంటో మీద ఆలోచించండి. పోనీ ఆయన జయించుటలో మన నమ్మకత్వం పాత్ర ఉన్నది అనే మాట నీకు ఎలా అనిపిస్తుంది? నా వరకైతే ఆ ఒక్క పాయింట్ మీద బతకాలనిపిస్తుంది. ఆ మహాదేవుని గెలపడానికి మట్టి మనిషిని, పాపిష్టుని, నేను కొంచెం కుదురుగా జాగ్రత్తగా నమ్మకంగా బతికితే ఇది కూడా ఆయనకి ప్లస్ అవుతుంది. అంతగా నేను కావాల్సిన బతికి ఆ ఒక్క రేసులో బతికించు. అసలు ఇంతవరకు ఎవరికి భూమి మీద పావాలకు పనికి రాకపోయినా, మన వల్ల భూమి మీద ఎవరికి నా వల్ల సంతోషం లేకపోయినా, నేను కొంచెం నమ్మకంగా జాగ్రత్తగా బతికితే నా యేసయ్య జయించడం అది ప్లస్ అవుతుంది అంటే చాలా ఒక పాయింట్ మీద. నేను మన తల్లిగారు తన పుత్రుని కోల్పోయి శోకంలో, దుఃఖంలో ఉండి, నేను ఇంకెవరి కోసం బతకాలి బాబు, నేను ఎందుకు బతకాలి బాబు అని ఏడుస్తూ ఉంటే ఈ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చి ఈ వాక్యం చూపించాను. అమ్మా, మీరు ఎవరి కోసం బతకాలని అడగండి. మీరు నమ్మకంగా నీ శ్రమలో నిలబడగలిగితే యేసయ్య జయించటకు మీరు ప్లస్ అవుతారు, మీరు ఉపయోగపడతారంటే ఒక క్షణం ఆలోచించి, బాబు నన్ను ఆదరించడానికి నువ్వు మాట్లాడుతున్నావు కదా అని చెప్పాను. లేదమ్మా, నిజం. చూడండి అన్నమాట, కేవలం నిన్నేదో ప్రోత్సహించి నువ్వు ఏడవకుండా చేయటం కొరకు మాత్రమే చెప్తున్న మాట కాదు. నిజమే, నువ్వు ఏడవకూడదని, ధైర్యం తెచ్చుకోవాలని, బ్రతకాలని చెప్పాను. కానీ అందుకోసం సృష్టించిన కొత్త మాట కాదుగా. నేను ఈ ఒక్క మాట మీద చాలా రాత్రులు ఆలోచించాను. అమ్మ బాబు, ఏంటి ఎంత పెద్ద మాట? తాను ప్రభువులకు ప్రభు, రాజు రాజు కనుక ఎలాగైనా కొట్టి పారేస్తాడు అని నేను ఫీల్ అవుతున్నాను. అంత సీన్ లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవడో పోరాడేది చంపి పారేస్తాడు దెబ్బకి. ఒక దోతే ఒక రాత్రి 1,80,000 చంపితే ఆయన ఏముంది, తీసి పారేస్తాడు. ఒక సీన్ లేదు. ఇది నా ఫీలింగ్. యేసయ్య మీద అంతటి గౌరవం కలుగును కరెక్టే కాదు అట్లా. కానీ ఆయన అంటున్నారు, నాతో కూడా ఉన్నవారు నమ్మకమైన వారు. నేను ఒక మాట రాసుకున్నాను, చాలా టూ మచ్గా అనిపిస్తుంది. కానీ నా నమ్మకత్వము నా రాజును గెలిపిస్తుంది. నా నమ్మకత్వం నా రాజుని గెలిపిస్తుంది. ఆ ఒక్క పాయింట్ కోసమైనా ఈ చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి అనే మాట మీద మనకు జ్ఞాపకం రావాలి. ఏమంటాడు లోకాసముద్రంగా నా తలాంతులు ఇచ్చించాడు, ఈ కొంచెంలో నీవు నమ్మ, ఫెయిత్ఫుల్నెస్ ఆన్ ద లిటిల్ థింగ్స్. చిన్న చిన్న విషయాలు, కొద్ది విషయంలో నమ్మకత్వం. ఈ కొంచెం నమ్మకం, ఈ కొంచెం నమ్మకం కనుక అనేకమైన వాటి మీద నీకు అధికారం అమలుస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, అబ్రహాం మొదలుకొని, మోషే మొదలుకొని, ప్రకటన 14లో సియోను కొండ మీద పరిశుద్ధులు మొదలుకొని, ప్రకటన 17లో యేసురాజు జయము సాధించిన టీముల మెంబర్స్ దాకా అందరిలో కనబడుతున్న కామన్ పాయింట్ ఒకటే, నడిపింపు. ఆ ఒక్కటి మిస్ అయ్యి పరిశుద్ధురాలైన షోలమిది బాధపడుతుంది. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినాన ప్రభు మనకిస్తున్న పాఠం అదే. పరిశుద్ధతను కాపాడుకున్నట్లే, భక్తిని కాపాడుకున్నట్లే, దేవుని కొరకు శ్రమపడే ఆ మంచి లక్షణాలను కాపాడుకున్నట్టే నడిపింపును కూడా కాపాడుకుందాం. నడిపింపును కూడా ఎప్పటికప్పుడు మేఘం కింద వెళ్తున్నామా, మోషే వెనక నడుస్తున్నామా, అది మనం చెక్ చేసుకోవాలి. అలా ఏదో ఒక్క టైంలో మిస్ అయింది, ఇంకేడుస్తుంది. ప్రభు నీ మందని ఎక్కడ పెడుతున్నా నాకు తెలియట్లేదు, ఎక్కడో కూర్చున్నాను కానీ ఈ జతగాండ్ల మంద నాకేం బుర్ర చేయట్లేదు. కాదు ప్రభు, నీ మందని ఎక్కడ పెడుతున్నా నాకు చెప్పని గోల పెట్టాడు చేస్తాను. ఇప్పుడు దానికి ఆయన కూడా ఏయో సానుభూతిని చూపించాడంటే ఏ సానుభూతి లేదు. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా ఆ మాత్రం తెలియదా నీకు? చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా మరి అన్నట్టు. నువ్వు నారీమణివి, సుందరివి, అది కూడా తెలియదా నీకు? కనుక మనందరం అర్థం చేసుకోవాల్సిన, కీలకంగా భావించాల్సింది, నడిపింపును కోల్పోవద్దు. నడిపింపు మనం పొందుకునేది ఎట్లా? దేవుని ద్వారా, ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా. ఆత్మ నడిపింపును, వాక్యపు క్రమాల్ని మనకు తెలియపరచుటకే దైవ సేవకుడు ఉన్నాడు. కనుక దైవ సేవకుడిని ఎందుకు ఫాలో అవ్వాలి? అతను కేవలం ప్రసంగికుడు కాదు కనుక, అతను తండ్రి అయితే కనుక అతన్ని ఖచ్చితంగా పోలి ఉండి ఆ ప్రార్థన, ఆ ఆరాధన, ఆ ఉపవాసం, ఆ వైరాగి ప్రతి దాన్ని పోలి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత
అతని నోటి మాట కానీ వ్రాతపూర్వక ప్రతి విధిని ఖచ్చితంగా చేపట్టాలి. అతడు పై నాయకుడు కనుక మనం అనుచరులము అన్న సంగతి మర్చిపోకుండా ఫాలో అవడానికి డిసైడ్ చేసుకోవాలి. మనము నమ్మదగిన వారముగా ఉంటేనే మన నాయకుడు గెలుస్తాడు. మన నమ్మకత్వం మన రాజును గెలిపిస్తుంది అన్న ఫార్ములా కీలకంగా మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యంలో నుంచి ఈ పూట నేను మీకు దగ్గర తీసుకొచ్చిన సమాచారం నమ్మకత్వం, నమ్మకత్వం, నమ్మకత్వం. మరి ఆ రోజున మీరు చూస్తే దావీదు నాకు బెత్లెహేము బావిలో నీరు కావాలి అని కోరితే, బెత్లెహేము బావిలో నీరు కావాలని కోరితే తమ ప్రాణాలకు తెగించి వాళ్ళు తెస్తే దావీదే ఆశ్చర్యపోయాడు. మనసు కలవరపడిపోయిందమ్మ బాబోయ్, నేను రక్తం తగ్గిస్తామా. తమ ప్రాణాలకు తెగించేసి ఏదో నీళ్ళు తాగవయా అనొచ్చుగా. నీకు దాహం తీర్థం కావాలా, పలాని బావులో నీళ్ళు కావాలా, చేరస్తం కాకపోతే ఎవరు తాగొచ్చు కదా. కానీ వాళ్ళు తమ జీవితంలో మరొక మాట ఆలోచించడం మనకు తెలియదు. నాయకుడి నోటి వెంట మాట వచ్చిందంటే చేయటమే. ఇలాంటి నమ్మకస్తులు మన దినములలో మన తరంలో లేపబడాలి అనే ఉద్దేశంతోనే కదా ప్రభు గ్రంథంలో వాటిని రాసింది. అందుచేత తీర్మానం చేసుకున్నాం, ప్రభా మమ్మల్ని ఎన్నో ఉన్నతమైన అనుభవాలు కూడా మీరు తీసుకొచ్చారు. శ్రేష్టమైన ఉపదేశాలు మాకు నేర్పారు. మీ రక్తంతో కొని అగ్ని చేత కాల్చి వాక్యంతో స్నానం చేస్తూ పరిశుద్ధత తీసుకొచ్చారు. ఈ రాజ్యం